దేవుని ఉన్నత నామానికి ఈరోజు వాక్య భాగముగా ఆత్మీయ జీవితము లెక్క చెప్పవలసినటువంటి జీవితము. మన ఆత్మీయ జీవితము దేవునికి లెక్క అప్పగించవలసిన జీవితము. హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుదాం. లేదు ఉన్నదో అది అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి మాటలు ఏమిటంటే, మనం ఏ దేవునికైతే మనం లెక్కను చెప్పవలసినదో ఆ దేవునికంట సమస్తమును మరుగులేక అన్ని చక్కగా కనిపిస్తున్నాయట. కనుక మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ప్రేమిస్తున్నటువంటి దేవుడు మన జీవిత విధానములన్నిటినీ ఆయన జాగ్రత్తగా చూస్తున్నారు అనే విషయాన్ని మనందరము కూడా గ్రహించగలిగినట్లయితే తప్పకుండా మన జీవితాల్లో మనము ప్రభువు పిల్లలుగా మనకు భయం అనేది మనకు కలుగుతుంది. ఆ భయముతో మనము పాపము చేయకుండా దేవుని బిడ్డలుగా మనం కొనసాగటానికి అవకాశం ఉంటుంది అని దేవుని వాక్యము ఈ విధంగా మనతో మాట్లాడుతుంది. కనుక ఇక్కడ ఉన్న మనందరము కూడా దేవుని దగ్గరికి మనం వచ్చిన తర్వాత మన ప్రతి దాని మీద దేవుని అధికారం ఉంది కాబట్టి, ఎందుకని అంటే నీ దేహము అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకొని మనము దేవుని బిడ్డలుగా బ్రతకటానికి ఇక్కడికి వచ్చాము కాబట్టి, మరి ఇక్కడ మనం ఎలా బ్రతుకుతున్నామో ఎలా బ్రతకటలేదో కూడా దేవుడు అన్నిటినీ జాగ్రత్తగా చూస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మనము దేవుని ఎదుట మరి భయముతో భక్తితో నా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని జాగ్రత్తగా మనము కొనసాగించాలి. ఒకవేళ మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని మనం సరిగ్గా కొనసాగించలేకపోతే దేవునికి మన మీద చాలా కోపం అనేది వస్తుంది. ఎందుకని అంటే మనం ప్రేమిస్తున్న మన పిల్లలు మనం ఒకసారి 2 సార్లు పిలిచినప్పుడు మన పిల్లలు పలకపోతే మనకు కూడా ఏ విధంగా కోపం వస్తుందో, లేకపోతే మనం చెప్పిన పని చేయకపోయినా మనకి ఏ విధముగా మన బిడ్డల మీద కోపం వస్తుందో. ఎందుకనంటే మన పిల్లలంటే మనకు చాలా ఇష్టము. మన పిల్లల కొరకు మనం చాలా ప్రేమతో మన పిల్లలను జాగ్రత్తగా మనము పోషించుకుంటూ వస్తున్నాం. అయితే అదే ప్రేమ కలిగిన పిల్లలు ఒకవేళ మాట కానీ వినకపోతే కొన్నిసార్లు కోపపడటమే కాదు, కొన్నిసార్లు మనము బెత్తము కూడా తీసుకోవాల్సి వస్తుంది. అంటే మన పిల్లల మీద మనకేమో ద్వేషమో లేకపోతే ప్రేమ లేకపోవటం కాదు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు మాట వినకపోవటం బట్టే. ఆ తరువాత మళ్ళీ తిరిగి మన పిల్లల దగ్గర చేర్చుకుంటాం, తిరిగి మన పిల్లలని మళ్ళీ మనం ప్రేమించటము చేస్తూ ఉంటాం. అట్లాగే దేవుడు కూడా మనలను ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు అంటే మన పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మనలను ప్రేమించాడు. మరి పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మనలను ప్రేమించినప్పుడు ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించడా అంటే ఖచ్చితంగా దేవుడు మనలను ప్రేమిస్తాడు అనే విషయాన్ని మనందరము కూడా గుర్తించాలి. అయితే ఇప్పుడు పాపులుగా ఉన్నప్పుడు ప్రేమించిన దేవుడు ఇప్పుడు నీతిమంతులుగా ఉన్నప్పుడు కూడా ఇంకా మరి ఎక్కువగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పట్ల మరి ఎక్కువగా ఆయన శ్రద్ధ కలిగి
ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన గురించి మనము దేవునికి లెక్క అప్పగించాలి. మన గురించి మనం దేవునికి లెక్క అప్పగించాలి. వాక్యములో నుండి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుదాం. అది అంటే ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత వాక్యం ఏం చెబుతుంది? మనం ఏం చేయాలి అంటే, ఏ విషయాలు మనం లెక్క చెప్పాలి అంటే, ప్రతి నాలుక దేవుని స్తుతించాలి, ప్రతి మోకాలు దేవుని సన్నిధిలో వంగాలి. మనం స్తుతించకపోయినా వంగకపోయినా దేవునికి లెక్క చెప్పాలి. ఎందుకు స్తుతించట్లేదు? అంతేనా? ఎందుకు నీవు దేవునికి లోపడట్లేదు? మోకాళ్ళు ఎందుకు వచ్చట్లేదు? నువ్వెందుకు దేవునికి సరెండర్ అవ్వట్లేదు? అంటే మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం దేవుని స్తుతించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆ తరువాత మన జీవితాన్ని దేవునికి పరిపూర్ణముగా సమర్పణ చేయవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఈ రెండు నువ్వు చేయకపోతే దేవుడు ఏమంటున్నాడు? దేవునికి మనము లెక్క చెప్పుకోవాలి. అంతే కదా? నువ్వు నా దగ్గరికి రాకమునుపు ఎలా ఉన్నావో వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నావు. మరి ఏంటి కారణం? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, ప్రేమించట్లేదా? ఒకవేళ నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నీవు నిత్యము నన్ను స్తుతించాలి. నీవు నన్ను ప్రేమించినట్లయితే నువ్వేం చేయాలంటే నీ మోకాలు దేవుని దగ్గర వంగాల్సిందే. మనం వంగకుండా ఒకవేళ మనము దేవునికి కానీ అవిధేయతను కలిగిన వారుగా, లేకపోతే ధిక్కరణ చేయవారుగా, తిరుగుబాటు చేయవారుగా, లేకపోతే దేవుని మాటను మనం లెక్క చేయనటువంటి వారుగా ఒకవేళ మన జీవితాలు ఉన్నట్లయితే రేపొద్దుండే ఏ విషయాలలో మనం లోబడకోకుండా ఉన్నామో ప్రతి విషయంలో దేవుడు మన లెక్క అడుగుతూ వస్తాడు. అందుకే దేవుడు మన జీవితాల్లో అని చెప్పేది ఏమిటంటే, మనం ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు ఆయనకి మరుగై ఉన్నది ఏదీ లేదు. అంటే ఆయనకి సమస్తమును కనిపిస్తూ ఉంది. ఈ భూమి మీద మనం ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మనలను చూస్తున్నాడు అనే విషయాన్ని దేవుని పిల్లలుగా మనము గ్రహించాలి. ఆ గ్రహింపు అనేటువంటిది యోసేపుకు ఉంది. కాబట్టి పొతీఫర్ ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో, ఎవ్వరూ చూడని సమయంలో పొతీఫర్ యొక్క భార్య ఆయనని బలవంతం చేస్తున్నప్పుడు, నేను ఈ పనిని నేను ఎలా చేస్తాను? నేను దేవుని కలిగి ఉన్నాను, నేను ఈ పనిని నేను చేయలేను అంటే అతని యొక్క భయం ఏంటి అంటే, నేను దేవుని కలిగి ఉన్నాను, నేను ఈ పని చేయటానికి నేను తగిన వాడిని నేను కాదు. అంటే ఈ పని చేయటానికి చాలామంది ఉంటారు, నేను మాత్రము దీనికి తగిన వాడిని కాదు. ఒకవేళ నేను వయసులో ఉండొచ్చు, లేకపోతే నేను రూపవస్తుడుగా ఉండొచ్చు, లేకపోతే నేను ఒక మగవాడిగా ఒకవేళ నేను ఉండొచ్చేమో, కానీ నేను ఈ పని చేయటానికి నేను తగిన వాడిని కాదు. ఎందుకనంటే నా జీవితాన్ని నా దేవునికి నేను అప్పగించుకున్నాను. ఒకవేళ నేను దేవునికి అప్పగించుకున్న తర్వాత నా దేహమంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకున్న తర్వాత, మరి నా దేహం మీద దేవుని అధికారం లేకుండా సాతాను అధికారమే నా దేహం మీద పనిచేస్తే రేపొద్దున్నే దేవుడు నువ్వు మాట ఇచ్చినది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి, ఈరోజు నువ్వు చేస్తున్నది ఏంటి అడుగుతాడుగా, లెక్క అడుగుతాడు కదా. మనందరం కూడా ఖచ్చితంగా
దేవుని న్యాయపీఠం ఎదుట దేవుని పిల్లలు అందరూ లెక్క చెప్పాలి. దేవుని పిల్లలే కాదు, అందరూ చెప్పాలి. అందరూ చెప్పాల్సిందే. దేవుని పిల్లలు చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎందుకని అంటే మనం దేవుని పిల్లలుగా బ్రతకటానికి మనం దేవునికి సమర్పణ చేసుకున్నాం. మరి సమర్పణ చేసుకున్న తర్వాత ఎందుకు స్తుతించట్లేదు? ఎందుకు నువ్వు మోకాళ్ళు వంచి ఎందుకు నువ్వు దేవునికి ప్రార్థన చేయట్లేదు? ఎందుకు నీ జీవితంలో నీవు దేవునికి అప్పగించుకోవట్లేదు? ఇవన్నీ చూసుకున్న దేవుడు, ఆయన మన స్థితిని ఎరిగినవాడు, రేపు మనతో మాట్లాడబోతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఆఖరు దేవునికి ఏం పేరు పెట్టింది అంటే, నీవు చూసుకున్న దేవుడు అయ్యా. ప్రతి వారిని చూస్తున్నావు. బాధలే కాదు, కష్టాలే కాదు, కన్నీరే కాదయ్యా. మానవాళ్ళు నీకు వ్యతిరేకంగా ఏమేమి చేస్తున్నారో అది కూడా నీవు చూస్తున్నావు. ప్రతి దానిని నీవు జాగ్రత్తగా చూస్తున్నావు కదా. అందుకే మనం ఏం చేయాలి అంటే, మన ఆత్మీయ యొక్క జీవితము దేవునికి లెక్క అప్పగించవలసింది. కాబట్టి ఈ జీవితము దేవుని దగ్గర ప్రారంభించబడినటువంటి జీవితం మొదలుకొని ఈ జీవితం ముగించేంత వరకు కూడా జాగ్రత్తగా దేవుని యొక్క పరిశీలనలో ఉన్నాము అనే భయంతో ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా షాపులోని కానీ, బంగారు షాపులో కానీ, బట్టల షాపులో కానీ, ఏదైనా మన వస్తువులు కొనడానికి వెళుతున్నటువంటి షాపులో కానీ వెళుతున్నప్పుడు అక్కడ ఏమని వ్రాయబడుతుంది అంటే, ఇక్కడ సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఇది ఉంచబడి ఉంది. సీసీ కెమెరాల యొక్క పర్యవేక్షణలో ఈ స్థలం అందు ఉంచబడింది. అంటే ఎవరు ఏ దొంగ పని చేసినా, ఏది చేసినా ఈ సీసీ కెమెరాలు ఏం చేస్తాయి? నువ్వు చేసిన పనిని పట్టి చూపిస్తాయి. అందుకు జాగ్రత్త. అంతే కదా చెప్పింది. అట్లాగే మనందరము కూడా దేవుని పర్యవేక్షణలో ఉన్నాం. మనం కొన్నిసార్లు సీసీ కెమెరాలకి కరెంటు లేకపోయినా, లేదా కొన్నిసార్లు అవి రిపేర్కి వచ్చి పని చేయకపోవచ్చు. కానీ దేవుడు మాత్రము దివారాత్రులు ఆయన కొనుక్కోడు, నిద్రపోడు. ఆయన ఇప్పుడు పనిచేసేవాడే. అంటే రాత్రి పగలు కూడా ఆయన పని చేస్తూ ఉంటాడు. ఒకవేళ కొన్నిసార్లు మరి కరెంటు లేకపోయినా, లేకపోతే దానికి వైఫై లేకపోయినా, వాతావరణము సరిగ్గా అనుకూలత లేకపోయినా ఆగిపోవచ్చు. కానీ దేవుడు మాత్రము ఎప్పుడు చూస్తూ ఉన్నాడు. అందుకే వాక్యములు ఏముంటుందంటే, దేవుడు అంట ఆకాశములో నుండి పరిశీలన చేస్తున్నాడు. ఎక్కడున్నాడు ఆయన అంటే, ఎత్తైన స్థలములో ఉన్నాడు. క్రింద ఉన్నటువంటి తన పిల్లలందరినీ కూడా, నరులందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ఆయన పరిశీలన చేస్తున్నాడు. అంటే ఇక్కడ మనందరము కూడా ఈ భూమి మీద ఎవరు చూడట్లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ వాస్తవంగా ఒకవేళ నిన్ను ఎవరు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఇది దైవభక్తి కలిగిన మనకు అవసరమై ఉంది. ఇది కానీ నీ జీవితంలో నువ్వు గ్రహించగలిగితే మనం ఏం చేయగలుగుతాం అంటే, భయము. నా అత్తగారు చూస్తుందేమో, నా భర్త చూస్తారేమో, లేకపోతే నా తల్లిదండ్రులు చూస్తారేమో, లేకపోతే ఎవరైనా ఈ లోకములో ఉన్నవారు చూస్తారేమో, ఏ విధంగా మనకు ఒక భయం అనేది వస్తుందో, అట్లాగే మన యొక్క జీవితంలో మనం ఏంటంటే దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి భయము కానీ మన జీవితాల్లో మనకు ఉన్నట్లయితే మనం ఏం చేస్తామంటే, పాపము, దేవునికి వ్యతిరేకమైనది మనం చేయకుండా, లేకపోతే మనం పాడకుండా, స్తుతించుకోకుండా, మన యొక్క జీవితాన్ని దేవునికి పరిపూర్ణంగా ఆయనకి సమర్పణ చేయకుండా మనం ఉండలేము. లేకపోతే మనం ఉండలేదు అంటే దానికి కారణం ఏదో ఉంటుంది. ఆ కారణం దేవుడి దగ్గర దాచిపెడుతుంది. రేపు ఇక్కడ మనం ఎవరూ కూడా ఒకవేళ నీ కారణాలని
ఎవరు ఇక్కడ గుర్తించలేకపోవచ్చు, ఒక గుర్తించిన నిన్నొచ్చి అడగలేకపోవచ్చు. కానీ దేవుని ఎదుటకు వచ్చిన తరువాత నిన్ను అడగగలడు, నీ పరిస్థితులన్నీ కూడా ఆయన చెప్పగలడు. అంటే సాక్ష్యాధారాలతో, ప్రూఫులతో సహా ఆయన ఏం చేస్తాడు, మన ఎదుట పెట్టి నేరారోపణ రుజువు చేసి అప్పుడు దేవుడు శిక్ష మన మీదకి రప్పిస్తాడు. అందుకే మనం ఏం చేయాలి అంటే, మనందరం కూడా దేవుని పిల్లలుగా, మరి దేవుని రక్షణ పొందినటువంటి మనము మరి ఎక్కువగా మనం ఏం చేయాలంటే, మన రక్షణ విషయాల్లో, మన ఆధ్యాత్మికమైన విషయాల్లో, మన దేవుని విషయాల్లో జాగ్రత్తగా మనం ఉండవలసిన అవసరం ఉంది. అందుకే అజ్ఞాని వలె కాకుండా జ్ఞానము కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. ఇక్కడ అజ్ఞానులంటే భయం లేని వాళ్ళు ఎలాగని ప్రవర్తిస్తారు, వారికి ఎవరు భయం ఉండదు. మనకి దేవుని భయం ఉందిగా, ఆయన చూస్తున్నాడని మనకు తెలుసు కదా, ఆయనకి వ్యతిరేకంగా మనం ఏది చేసినా దేవుడు మనం శిక్షిస్తాడనేటువంటిది వాక్యం మనకు చెబుతుంది కదా. మరి తెలిసినటువంటి మనం ఎలా ఉండాలి, భయం ఉండాలి కదా. ఇక్కడ కుక్క ఉంది అని జాగ్రత్త అన్నప్పుడు మనం ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా లేకుండా వెళ్ళామనుకోండి, ఏమవుతాం, మనము ఆ కుక్క కాటుకి గురి కావాల్సి వస్తుంది. అదే దేవుని వాక్యము. రేపొద్దున ఇక్కడ మనం జాగ్రత్తగా లేము అనుకోండి, రేపొద్దున దేవుని తీర్పు గురి కావాల్సి వస్తుంది. ఆ గురి కాకుండా ఉండాలనే ముందుగానే దేవుని యొక్క పర్యవేక్షణలో మనం ఉన్నామని మనం తెలుసుకుంటే ఎంతో కొంతైనా భయం అనేది మన జీవితాల్లో, పశ్చాత్తాపం అనేది సరి చేసుకోవటం అనేది మనం గ్రహిస్తామని మనకి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. మొదటి మాట అది. రెండవదిగా మనం చూసినట్లయితే, మన మాటల గురించి దేవునికి మనము లెక్క చెప్పుకోవాలి. దేవుని పిల్లలుగా మన మాటల గురించి మనము దేవునికి లెక్క చెప్పాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు చదువుదాం. ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున, అది అంటే మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున. అందుకే దావీదు భక్తి కలిగిన వాడు కాబట్టి ఆయన ఏమంటాడంటే, దుష్టులు నా ఎదుటకు వచ్చినప్పుడు నా నోటికి నేను చిక్కము ఉంచుకుంటున్నాను. అంటే వాళ్ళు దుష్టులు, వాళ్ళకి భయము లేదు, వారికి నోటికి అద్దు లేదు, వారు ఏమైనా మాట్లాడతారు, వాళ్ళు ఏదైనా చేస్తారు. మరి మనము చేయటానికి వీల్లేదుగా, మనం దేవుని యొక్క పర్యవేక్షణలో ఉన్నాముగా, మన మాటకు దేవుని యొక్క తీర్పు అనేది ఉంది కదా. అందుకే మనం ఏం చేయాలి, మాట్లాడగలిగేవారమైనా మాటలు అనేటువంటిది మనకు అలవాటు అయి ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గర ఒక నిబంధన చేశాం కదా, నా నోటితో నేను పాపము చేయకుందును. అంటే ఇప్పుడు మనం ఏ నిబంధన అయితే చేసామో ఆ నిబంధనకు కట్టుబడి మనం జీవించాలి. నిబంధన మనం మీరితే ఆ కట్టుబాటును మనము మీరినట్టే. కట్టుబాటును మనం మీరితే మనము దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాలు ఉండటానికి అవకాశం లేదు. జాగ్రత్త. లోకములో ఉన్నాం, మనుషులు అనేక రకాలమైన వారు మనతో ఉంటారు. మనం ప్రేమించవచ్చు, మనం ద్వేషించవచ్చు. కొన్నిసార్లు మనకు తెలియకుండా మాట్లాడవచ్చు, కొన్నిసార్లు మనకు తెలిసే నువ్వేం చేస్తావు అని మన మీద మాట్లాడవచ్చు. అలాంటప్పుడు కొన్నిసార్లు మనము సహించగలిగేది ఉంటుంది, కొన్నిసార్లు సహించలేనిది కూడా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనము కూడా లోకములో ఈ మాటలు, ఈ పరిస్థితులన్నీ మనకు తెలుసు. వీటి నుంచే మనము దేవుని దగ్గరికి మనం వచ్చాం. మనకేమీ మాటలు రాని వాళ్ళమే కాదు,
లేకపోతే మనకి ఈ మాటలు ఏమి పరిచయము అడ్డ మునుపు మన అనలవారు ఏమీ కాదు, ఇవన్నీ అంటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం చేసాము? మన యొక్క పెదవులను దేవుడు ఏం చేశాడు? కాల్చాడు. మన నోటిని దేవుడు ఏం చేశాడు? శుద్ధి చేశాడు. ఇప్పుడు మనం ఎవరుమి అంటే దేవుని యొక్క నిబంధన జనులము. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనుషులతో మనం కూర్చున్నప్పుడు లేకపోతే మనుషులు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏదైనా ఒక వ్యర్థమైనటువంటి మాటలు అక్కడ మనం పలుకుతున్నప్పుడు ప్రతి మాటకు దేవుని దగ్గర ఏముండాలి? లెక్క మనం చెప్పాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, అది వాస్తవమా కాదా, లేకపోతే అబద్ధముతో నీవు కూడా చేయగలుగుతున్నావా, మోసగాలతో నీవు కూడా చేయగలుగుతున్నావా, మాట కలుపుతున్నావా, నువ్వు చేయకపోవచ్చు, లేకపోతే వారిని నీవు ప్రోత్సాహపరుస్తున్నావా, లేకపోతే నీ మాటను మేము కూడా సమ్మతిస్తున్నాం అనేటువంటిది ఒకవేళ నువ్వు చేస్తున్నావా, ఒక అన్యాయం చేస్తున్నటువంటి వాడికి నువ్వు సపోర్టుగా నిలబడుతున్నావా, వీటన్నిటికీ నువ్వు తప్పేం చేయకపోయినప్పటికీ ఆ తప్పుని నువ్వు బలపరుస్తున్నావు, ఆ తప్పు చేస్తున్న వ్యక్తిని నీవేం చేస్తున్నావు? సమ్మతిస్తున్నావు. దీనిని బట్టి రేపొద్దునే దేవుడు లెక్క మనకి కీర్తన గ్రంథములు అంటాడు, నువ్వు దుష్టులను చూసినప్పుడు వాళ్ళతో నీవు వాళ్ళ మాటలతో ఏకీభవిస్తున్నావు. ఎక్కడ మనకి కీర్తన గ్రంథంలో చదవండి, 55 58 అపనిందలు మోపుతున్నావు. నువ్వు అనుకుంటువి, అయితే చూసారా, నీ కన్నుల ఎదుట నీ సంగతులన్నీ వరుసగా ఉంచి ఏం చేస్తానన్నాడు? అప్పుడు నేను నిన్ను చీల్చేస్తే, నిన్ను పగలదీస్తే నిన్ను రక్షించేవాడు ఎవడున్నాడు? అంటే ఈ విషయాలన్నీ వరుసగా పెట్టి రేపు నేను నిన్ను శిక్షిస్తాను అంటున్నాడుగా. అంటే ఇవన్నీ చూస్తున్నాడుగా. ఎవరెవరితో మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాము, ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. మనము అందుకంటాడు, నేను దుష్టుల ఆలోచన చొప్పున నడవట్లేదు, నేను పాపుల మార్గంలో నిలవట్లేదు, అపహాసకులు కూర్చునే స్థలంలో నేను కూర్చుని వాళ్ళని వెళ్ళి. అంతేనా? ఇప్పుడు ఎవరైనా నలకళ్ళ జోడు పెట్టుకుని వెళ్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళు ఏదో కామెంటరీ చేస్తారు, దానితో పాటు మనం కూడా పక్క ఏకైక నవ్వుకున్నాం అనుకోండి, నువ్వేం చేసినట్టు? ఏకీభవించినట్టేగా. అంటే శిక్ష ఉందనేగా, దీన్ని బట్టి శిక్ష ఉందనేగా అదే చెప్పేది ఇక్కడ. కనుక ఒకవేళ ఎవరైనా బట్టబుర్ర వేసుకునో, పైన ఏదైనా టోపీ పెట్టుకుని వెళ్తేనో, గ్యాస్ బండ్లు ఉడుకులాగా ఉండాడే అని అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏమవుద్ది అంటే మనము కూడా ఒక తప్పిదాన్ని మనం చేస్తున్నాం. దీనిని బట్టి కూడా మనం చేసే అపహాస్యంను బట్టి, లేకపోతే మనం చేసే ఎగతాళిని బట్టి, లేకపోతే ఆ వ్యక్తిని మనం ఒకవేళ చిన్న చూపుతో లేకపోతే మనం మాట్లాడే మాటను బట్టి రేపొద్దున దేవునికి లేక చెప్పాల్సి వస్తుంది. అందుకే జాగ్రత్త. దేవుడు ప్రతి విషయాన్ని కూడా రేపొద్దున మన ఎదుట పెట్టబోతున్నాడు. అన్నీ క్లియర్గా మన ఎదుట పెట్టబోతున్నాడు. అందుకే ప్రతి ఒక్కరము కూడా జాగ్రత్తగా
ఇక్కడ మనం ఉండాలి. ఏ విషయాలు ఉండాలి? మన గురించి ఉండాలి, మన మాట గురించి ఉండాలి. ఎవరు చూసినా చూడపోయిన పర్వాలేదండి, దేవుడు చూస్తున్నాడు అంతే. నేను నా భర్తకే, నా అత్తగారికి నేను జడగట్లేదు, నీతో నాకేంటి అని మనం కొన్నిసార్లు ఏం చేయొచ్చు? మనం కొంతమందిని మనం లెక్క లేకుండా మాట్లాడవచ్చు. కానీ దేవుని మాట్లాడితే కుదరదే. రేపొద్దున్నే మనందరము కూడా దేవుని దగ్గర నిలబడాలి కదా. నిలబడితేనే కదా మనకు అక్కడ ప్రమోషన్ వచ్చేది. అక్కడ నిలబడిన తర్వాత ఇక్కడ నీ జీవితం గురించి దేవుని దగ్గర మనం ఏం చేయాలి? నిలబడినప్పుడు నీ స్థితి ఏంటో అన్ని వరుసగా నీ ఎదుటి పెట్టబోతున్నాడు. అక్కడ నేను భక్తి చేస్తున్నాను అంటే సరిపోదు. అక్కడ నీ భక్తి ఎలా ఉంది? దేవుని స్తుతిస్తున్నావా? దేవునికి లోబడుతున్నావా? నీ మాటను కొద్దిగా ఉండాలన్నాడు కదా. విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదన్నాడు కదా. నీవు దేవుని మందిరంకి వచ్చినప్పుడు నీవు జాగ్రత్త నీ ప్రవక్తన జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు కదా. మరి ఉందా? జాగ్రత్త ఉందా? జాగ్రత్త లేకుండా ఉన్నావా? చాలామంది కుటుంబాలు జాగ్రత్త లేకుండా ఉండబట్టి కుటుంబ జీవితాలు, బిడ్డల జీవితాలు ఎంత దుర్భరంగా, ఎంత ఒక భయంకరంగా ఉంటుందో మనం చూస్తున్నాం. అందుకే ఈ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కూడా జాగ్రత్త అనేది లేకపోతే దుర్భరమైనటువంటి స్థితికి మన జీవితాలు వెళ్ళాల్సి వస్తుంది. ప్రభు అంటాడు, నేను ప్రేమిస్తున్నవాడు రేపు అంటున్నాడు, నువ్వెవరో నాకు. ఎందుకని? నా బిడ్డలాగా నువ్వు బ్రతకలేదు కదా, నా బిడ్డలాగా నా మాట ప్రకారముగా నీవు జీవించలేదు కదా. నీవు సాతాను బిడ్డగా బ్రతికావు. సాతాను యొక్క గుణగణాలు కలిగి వారితో నీవు ఏకీభవిస్తే లేవు. దుష్టులతో నీవు ఏకీభవించావు, లేకపోతే అనేకమైన మాటలు మాట్లాడుకునే వాళ్ళతో నువ్వు ఏకీభవిస్తూ వెళుతున్నావు. లోకములో అనేకమైనటువంటి పద్ధతులతో ఉండేటువంటి వారితో నీ స్నేహ సంబంధాలు వెళ్ళిపోతున్నాయి. కనుక నీకు నాకు సంబంధము లేదు. ఎందుకంటే నేను పరిశుద్ధుడిని, నువ్వు పరిశుద్ధుడిగా లేవు. అంతే కదా. ఒక విశ్వాసితోనే ఉండాలి కదా. అవిశ్వాసగా నీ జీవితం ఉన్నట్లయితే ఎలా? అదే ఇక్కడ మనకు వాక్యము తెలియజేస్తుంది. కనుక మనము రేపు దేవుని దగ్గర మనం లెక్కను ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. కనుక దేవుడు మనల్ని అందరినీ కూడా ఏం చేస్తున్నాడు? అరికాల నుంచి నడినెత్తి వరకు అని బాగుగా పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి మనందరూ దేవుని ఎదుట లెక్క చెప్పాలి అనే భయముతో దేవుడు మనకి ఇచ్చిన రక్షణను కొనసాగించుదాం. మనిషి జీవితాల్లో తప్పిదాలు లేకుండా పోలేదు, కానీ ఆ తప్పిదాలను మనము అలాగే కంటిన్యూ చేయటం అనేది పొరపాటు. వాక్యం చెప్పేది ఏంటంటే, అడుసు తొక్కనేల, ఆ కాలు కడగనేల. మన జీవితాల్లో ఒకవేళ తప్పు సహజంగా కొన్నిసార్లు దొర్లిపోతూ ఉంటుంది. మనకు తెలియకో, లేకపోతే ఎవరో మనల్ని మోసం చేసో సంగతి ఏదైనా జరుగుతూ వస్తుంది. కానీ తెలిసి తప్పిదము, తెలిసి కావాలని ఆ తప్పిదము చేయటం వలన దేవుని యొక్క కోపము మన మీదకి వస్తుంది అనే విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. ఇక మనము మూడవదిగా మనం చూసినట్లయితే, దేవుడు మన అడుగుజాడలన్నిటిని కూడా దేవుడు లెక్కబెడుతున్నాడు. వీటిని లెక్క పెడుతున్నాడు. మన అడుగుజాడలన్నిటిని దేవుడు ఏం చేస్తున్నాడు? లెక్క పెడుతున్నాడు. యోబు గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఆయన నా ప్రవక్తను ఎరుగును కదా, నా అడుగుజాడలన్నిటినీ ఆయన ఏం చేస్తున్నాడండి? లెక్కించును కదా. జాగ్రత్త. నీ అడుగు జాడలన్నీ దేవుడు లెక్కిస్తాడు. తల్ల వెంట్రుకలనే దేవుడు లెక్కించేవాడు, నీ అడుగు జాడలను లెక్కించడా? ఆకాశమును తన జానతో కొలిసిన దేవుడు కదా. దేవుడు నీ అడుగు జాడలను దేవుడు కనిపెట్టలేడా? ఆయన కొడవలేడా? ఇప్పుడు కొంతమంది వాచీలు పెట్టుకుని ఆ వాచీలోనే నీ గుండె ఎలా కొట్టుకుంటుంది, నీకు బీపీ ఏముంది,
నువ్వు ఎన్ని కిలోమీటర్లు నడిచావు, ఇవన్నీ వస్తున్నాయి కదా దానిలో. మరి దేవుడు నిరంతరం మనం చూస్తున్నాడుగా. మరి చూస్తున్నటువంటి దేవుడు మన అడుగులు, మన జాడలు అన్నీ ఆయనకి తెలుస్తున్నాయి. మన అడుగు ఎటు వెళుతుందో, మన జాడ ఎటు వెళుతుందో, మన ఆలోచనలు ఎట్లా వెళుతున్నాయో ఆయనకి అన్నీ మరుగయ్యేది అన్నీ కనిపిస్తున్నాయంట. ఆయనకి అన్నీ కనిపిస్తున్నాయి. అంటే మనం అనుకోవచ్చు, నేను చీకటిలో ఉన్నాను, నేను అగాధములో ఉన్నాను, నేను రహస్యమైన స్థలంలో ఉన్నాను, ఎవరికి కనిపించని పరిస్థితుల్లో నేను ఉన్నాను, నేను ఎవరికి కనిపించుకోకుండా నేను చేయిస్తున్నటువంటి పనులు జాగ్రత్తగా తెలివితో దానిని జరిపిస్తున్నాను అనుకుంటే, ప్రభు అన్నాడు, నాకు చీకటి కూడా చీకటిగా ఉండదు, అది వెలుగుగా ఉంటుంది అంటాడు. అదొక మధ్యాహ్నము ఏ విధంగా ఉంటుందో అంతగా ఒక చీకటిని కూడా నేను ఒక పగలలాగా చూడగలను. అందుకే ఇక్కడ వాక్యం చెబుతుంది, మనం జాగ్రత్తగా, మనకి దావీదు అంటాడు, నేను రెక్కలు కట్టుకుని ఆకాశంలోకి వెళ్ళినను అక్కడను నీ ఉన్నావు, నీ చేయి పట్టుకుంటుంది. నేను ఒకవేళ భూమి దిగంతం వరకు ఒకవేళ నేను వెళ్ళినా అక్కడ కూడా నీ చెయ్యి నాకు తోడుగాను, అక్కడ కూడా నీవు ఉన్నావు. అంటే అన్ని స్థలాల్లో, ఆకాశంలో ఉన్నావు, భూమి మీద ఉన్నావు, భూమి కింద అన్ని స్థలాల్లో ఉన్నావు, అక్కడను ఉన్నావు, పండుకొనెను కట్టుకొని చూసారా, ఎక్కడైనా దేవుడు ఉన్నాడనే చెప్పేది. దేవుడు ఉన్నాడు అని చేయి పట్టుకుంటుంది, ఆయన చూస్తున్నాడు. అందుకే మనం జాగ్రత్తగా మనం దేవునితో మనము స్నేహం చేయాలి, జాగ్రత్తగా చేయాలి. ఒక మనుషులతో చేసే స్నేహం వేరు, లేకపోతే భర్తతో చేసే స్నేహం వేరు, తల్లిదండ్రులతో చేసే స్నేహం వేరు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులతో చేసే స్నేహం వేరు, దేవుడితో చేసే స్నేహం వేరు. అందుకే దేవుడు అంటాడు, మనం చేస్తున్నటువంటి స్నేహం ఎలాంటిదో తెలుసండి. ఒక అగ్నితో స్నేహం చేస్తున్నాం, ఒక పదునైన ఆయుధముతో, కత్తితో, రెండంచులు కలిగిన ఖడ్గముతో నువ్వు స్నేహం చేస్తున్నావు. ఏ కొంచెము నిర్లక్ష్యంగా ఉన్నా అది నిన్ను కాల్చేస్తుంది, ఏ కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా అది నీకు గాయాన్ని కలుగు చేస్తుంది. అందుకే జాగ్రత్త, జాగ్రత్త. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా మనం ఉండవలసిన అవసరం మన మీద ఉంచబడి ఉంది అని మనకు బైబిల్ చెబుతూ వస్తుంది. ఇక నాలుగోదిగా మనం చూసినట్లయితే, మనము ఎన్ని మార్లు క్షమించవలెనో ఇక్కడ దేవుని వాక్యం మనకు లెక్క చెబుతూ వస్తుంది. మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో 24వ వాక్యాన్ని మనకు చెబుతూ వస్తుంది. 18 లెక్క చూసుకునుట మొదలుపెట్టినప్పుడు నా ఎడల ఓర్చుకొనుము, విడిచిపెట్టి ఒకరిని చూసి వేడుకొనెను కానీ చూసారా, అంటే క్షమించటము అనేటువంటిది దేవుడు చూస్తున్నాడు. ఎందుకని? క్షమించినటువంటి దేవుడు కాబట్టి
ఆయన బిడ్డలుగా మన నుండి కూడా ఆయన కోరేది ఏంటి అంటే క్షమించటం. మంచిగా బ్రతికే తల్లిదండ్రులు పిల్లల నుండి ఏం కోరుతారంటే మంచిగా బ్రతకడం నాయన, ఎవరికి హాని చేయొద్దు, మీరు చెడు స్నేహాలు చెడు అలవాట్లకు మీరేమీ లోను కావద్దని తల్లిదండ్రులు పిల్లలకి ఆ విషయాలు చెప్పుకుంటూ వస్తారు. ఎందుకని అంటే వారు మంచిని కోరుకుంటున్నారు కాబట్టి. అట్లాగే దేవుడు కూడా ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే తన శత్రువులను సహితము ఆయన గాయపరిచేవారిని, దూషించేవారిని, కొట్టేవారిని, హింసించేవారిని, ఆయన మీద చెడ్డ మాటలెల్లా పలికేవారిని సహితము దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ మనకు జీవితాల్లో మనం క్షమించలేకపోతే, ఈయన ఎంత అప్పు ఉన్నాడంట యజమానికి? అంతేనా? 10,000 తలాంతులు అప్పు ఉన్నాడు. చెల్లించమని అడిగాడు. నేను చెల్లించుతానయ్యా, తర్వాత నేను ఇస్తాను అని కాళ్ళబేరంతో ఆయనకి పడి బ్రతిలాడుకున్నాడు కదా. సరే, నువ్వు చెల్లించలేవులే, నేను నిన్ను క్షమించేసాను, అప్పంతా నీవు వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు అక్కడ క్షమాపణ పొందిన తాను, శిక్ష నుండి తప్పించబడినటువంటి తాను మరొక వ్యక్తి దగ్గరకు వచ్చి క్షమించలేని మనసు, ఆయన్ని చేర్చుకోలేని మనసు, ఆయనను కొట్టి హింసించి అవమానపరిచి జైలుకి పంపించాడు. నీవు ఎదుటివాణ్ణి నువ్వు క్షమించలేనప్పుడు, ఎదుటివాణిని నీవు చేర్చుకోలేనప్పుడు నేను నిన్ను ఎలాగూ క్షమిస్తాను. కనుక నేను ఏదైతే నేను నిన్ను క్షమిస్తానని చెప్పానో నేను దాన్ని రద్దు చేస్తున్నాను. నీవు తీసుకొచ్చి డబ్బులు కట్టేదాకా నీవు కూడా జైల్లో నుండు. ఆ వ్యక్తిని జైల్లో పెట్టావు కదా, అతను మెడక పట్టుకున్నావు కదా, బలవంతం చేసావు కదా. ఇప్పుడు నేను నిన్ను కూడా నీవేది విత్తుతున్నావో ఆ పంటే, నీవేది కోరుకుంటున్నావో అదే. ఎవరికైనా మనం గొయ్యి తవ్వుతుంటే ఆ గోతులో మనమే పడిపోతాం. అందుకే జాగ్రత్త. నీవు ఏది విత్తుతావో, ఎదుటి వారి పట్ల ఏ మనసు కలిగి ఉంటావో అదే దేవుడు నీకు, నీ కుటుంబానికి ఇస్తాడు. అందుకే మనం చేయగలిగినంత వరకు, మనం ప్రేమించగలిగినంత వరకు ఎదుటివారు, వారి పిల్లలు, వారి కుటుంబం మంచిగా ఉండటం మనం కోరుకుందాం. ఆ మంచి మనకు వస్తుంది. వారి క్షేమమే నీ క్షేమం కదా. వారి మంచిగా ఉండటం అనేది నువ్వు కోరుకుంటే అది నీకు మంచి కాదా? అంటే నీ మనసులో ఏదైతే నీవు ఆశిస్తున్నావో అది దేవుడు నీకు ఇస్తాడు. ఎదుటివారి పతనం కోరితే ఆ దేవుడు నీకు కూడా ఆ పతనాన్ని దేవుడు ఇస్తాడు. అందుకే జాగ్రత్త. దేవుని దగ్గర మనందరం కూడా ఎలా ఉండాలన్నమాట? ఎలా ఉండాలి అంటే క్షమించేవారుగా మనం ఆయన చూస్తున్నాడు ఇక్కడ. నేను క్షమించాను కదా, నీ ఘోరమైన పాపాలు, విస్తారమైన పాపాలు, నువ్వు చేసిన ప్రతి పాపానికి నేను వెళ్ళను. మరి ఇప్పటి వరకు కూడా నా బిడ్డవని చెప్పి కూడా నువ్వు నా బిడ్డగా బ్రతకపోయి నేను క్షమిస్తున్నాను కదా. నువ్వు చేస్తున్న ప్రతిదీ కూడా నా దగ్గర ఉంది కదా. నేను నిన్ను క్షమిస్తూనే ఏ రోజుకు ఆ రోజు నీకు సహాయమును చేస్తున్నాను. నువ్వు ఇంత భయంకరంగా ఉన్నా, నీవు ఏది అడిగినా అది నేను నీకు సహాయమును చేస్తున్నాను కదా. రేపొద్దుండే అడగరా లెక్క? ఇప్పుడు మన పిల్లలు అన్నీ కొని, వాళ్ళకి అన్ని ట్యూషన్లు అన్ని పెట్టి, వాళ్ళకి మంచి స్కూల్లో ఫీజులు కట్టి, వాళ్ళు చక్కగా చదివించి వీళ్ళు మంచి ప్రయోజకులు అవ్వాలి మనం అనుకున్నప్పుడు, వారి ప్రయోజకులు కాకుండా తప్పి కూర్చుంటే మనం అడగమా? బాధ ఉండదు మనకి? నా దగ్గర ఏముంది, నేనేం గవర్నమెంట్ స్కూల్లో పెడుతున్నానా? నీ కొరకు నేను ఎంత కష్టపడుతున్నాను. ఉండి లేకుండా నేను ప్రతి రూపాయి దాచిపెట్టి, నాకు అనారోగ్యాలు ఉన్నా నేను ఖర్చు చేయకుండా నీకు ఎక్కడ అవమానం వస్తుందని నేను నీకు కావాల్సిన ఫీజులు కావచ్చు, నీకు కావాల్సిన బట్టలు కావచ్చు, ఎవరికంటే ఏమి తక్కువ లేకుండా నీకు కావాల్సిన అన్నీ చేస్తున్నప్పుడు నువ్వెందుకు చదువుకోవట్లేదు? అడగవా? ఖచ్చితంగా అడుగుతాం కదా. మరి రేపొద్దున దేవుడు ఎందుకు అడగడు? మరి ఆయన కూడా అడుగుతాడు కదా. అందుకే జాగ్రత్తగా మనం ఏం చేయాలి అంటే దేవుని దగ్గర మనం లెక్కను చెప్పవలసింది. కనుక మనం ఎన్ని మార్లు క్షమించదమో దేవుని దగ్గర మనము అంటే నువ్వు క్షమిస్తున్నావా లేదా కూడా దేవుడు లెక్క చూస్తున్నాడు.
హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు క్షమిస్తావో? 70 సార్లు క్షమిస్తావు, 77 సార్లు క్షమిస్తావు, అసలు ఒక్కసారి కూడా క్షమించలేకుండా ఉంటావు. అంతే కదా. అసలు మనం ఆ దేవుడు దగ్గర మనం అసలు క్షమించే వరకు ఉన్నామో లేదో ఎవరికి తెలుసు? అంతేనా? దేవుడే చూస్తాడు. అన్ని దేవుడు లెక్క. ఇక మనము నేను ఇంకొక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. కీర్తన గ్రంథం 90వ కీర్తన 12వ వచనం. మన దినములు గుచ్చి మనం దేవుని దగ్గర లెక్క చెప్పాలి. అది మనం ఈ భూమి మీద మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికేమో, ఎన్ని సంవత్సరాలు దేవుడు మనకు ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినా దేవుడు కాపాడాడు. ఈ భూమి మీద దేవుడు నీకు ఎన్ని సంవత్సరాలు దేవుడు నీకు ఆయుష్ని, ఆరోగ్యం దేవుడు నీకు దయచేశాడు. వీటన్నిటి బట్టి దేవుని దగ్గర మనం ఏం చేయాలి? లెక్క చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు నన్ను బ్రతికించావయ్యా, ఇన్ని సంవత్సరాలు మరి ఇన్ని ఆపదలు, ఇన్ని కష్టాలు వచ్చినని నాకు సహాయమును దయచేసావు నైనా. నా జీవితాల్లో ఇన్ని ప్రమాదాలు వచ్చినప్పటికి కూడా మరి నా జీవితంలో ఆ ప్రమాదం నుంచి నన్ను నీవే కాపాడుతూ వచ్చావు నైనా. ఇప్పుడు వీటన్నిటిని బట్టి మనం దేవుడి దగ్గర ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి కదా. లెక్క చెప్పాలా? దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి ఇన్ని సంవత్సరాల్లో మరి నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుని దగ్గరికి వచ్చావు? ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఎన్ని నెలలు ప్రార్థన చేసావు? ఎన్ని రోజులు ప్రార్థన చేసావు? ఎన్ని గంటలు ప్రార్థన చేసావు? మరి దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయంలో ఎంత దేవునికి కేటాయించి దేవుణ్ణి గణపరుస్తున్నావు? మరి ఇవన్నీ రేపొద్దున్న లెక్క అడుగుతాడు కదా. లెక్క అడుగుతాడు అన్నప్పుడు ఒకదాని పక్కన పెట్టి ఇంకోటి అడుగుతాడా? అన్నీ అడుగుతాడు. లెక్క అడిగేవాడు అన్నీ అడుగుతాడా? అన్నీ అడుగుతాడు. అందుకే మనం ఏం చేయాలి? నీ సమయాన్ని గురించి దేవుని ఎదుట లెక్క చెప్పాల్సిందయ్యా. అందుకే మనం ఏం చేయాలి? మన సమయాన్ని గురించి లెక్క చెప్పే దేవుని ఎదుట నేను నిలబడాలనే జ్ఞానము మనకు కలిగితే మనం ఏం చేస్తాం? ఆ జ్ఞానము కలిగి దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మనం ఏం చేస్తాం? దేవుని కొరకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం. అజ్ఞాన గుండం ఈ ప్రాణము, ఈ బలము, ఈ ఆయుష్ అంతా ఎవరు ఇస్తున్నారు? దేవుడే మనకి ఇస్తున్నాడు. మనకు దేవుడు ఎంత ఇచ్చినా, ఎంత చేసినా, దేవుడు మనల్ని ఎంత కాపాడుతున్నా దేవుడు నాకేం చేశాడు, ఏమి ఇచ్చాడు అంటే వాళ్ళకి 2 బిల్డింగులు ఉండేగా నాకు ఒకటేగా, వాళ్ళకి 2 తాళ్ళు ఉండేగా నాకు ఒకటేగా అంటే తృప్తి లేదు మానవ జీవితాలు. మనకి ఎంత ఇచ్చినప్పటికీ కూడా దేవుడు నాకు ఇంత మేలుని చేశాడని కృతజ్ఞత మన జీవితాల్లో లేకపోవటమే మనం కృతజ్ఞతాహీనులుగా దేవుని పట్ల జీవించాల్సి వస్తూ ఉంటుంది. కనుక మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటంటే దేవుడు మనకిచ్చేటువంటి సమయాన్ని గూర్చి లేక దినమును గూర్చి మనము లెక్క చెప్పవలసింది. హల్లెలూయా. చివరకు ఒక మాట చెప్పి నా మాట ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుదాం. అది ఇక్కడ మనం ఏం చేయాలి? పై అధికారులకి మాట వినాలిగా. ఆత్మ విషయాల్లో లెక్క చెప్పాల్సింది ఎవరు? పై అధికారులే కదా. మరి పై అధికారులు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను మనం ఏం చేయాలి? లోబడాలిగా. లోబడుకోకుండా మనం ఉన్నామనుకోండి, వారు దుఃఖపడి ఏడ్చారనుకోండి, నీకేంటి ప్రయోజనం? ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అందుకే మనం ఏం చేయాలి అంటే మన యొక్క ఆత్మ విషయంలో
దేవుని దగ్గర మనం లెక్కను చెప్పవలసి ఉంది. కాబట్టి ఆ లెక్క చెబుతున్నటువంటి వాడు నీ క్షేమం కొరకు నువ్వు తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావని కాపాడేటువంటి పై అధికారి మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? తిరుగుబాటు చేయకూడదు, వ్యతిరేకించకూడదు, దాన్ని మనం తిరస్కరించకూడదు, మనం దానికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయకూడదు. మనం దాన్ని ఏం చేయాలి? మనం దాన్ని గౌరవించాలి. నిజమే కదా, నేను చేస్తున్నది తప్పే కదా అని దానిని మనం తెలుసుకోవాలి. తెలుసుకుని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా సరిదిద్దుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? నీ ఆత్మ విషయంలో సేవకుడు చేసేటువంటి మాట ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఎందుకనంటే నీ ప్రతి ఆత్మ విషయాలలో దేవుని ఎదుట లెక్క చెప్పవలసిన బాధ్యత పై అధికారులకు ఉంది, అంటే సేవకులకు ఉంది. ఇప్పుడు ఈ సేవకుడు ఒక అధికారి పైవారికి లెక్క చెప్పవలసినటువంటి బాధ్యత తన మీద ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న వారందరినీ పని చేయించాలి, వారిని జాగ్రత్తగా నడిపించాలి. వారికి కావాల్సిన వారు ఎంతైతే ఒక పనిని అప్పగించారో ఆ పనిని ఈ రోజు నువ్వు ఎంత చేసావు అనేది కూడా దానికి ఒక లెక్క అనేది ఉంటుందా? ఇప్పుడు మనము 100 రోజుల పని ఉంటుందిగా, వెళ్ళారా? 100 రోజుల పనులకు వెళ్ళారా? అసలు ఎవరు వెళ్ళలేదు ఎక్కడ వాళ్ళు? అప్పుడు సంగతి చెప్పండి. ఇప్పుడు వెళ్ళలేదంటే రోజు ఉంటుంది ఏంటి మీకు? 100 రోజులు అంటే 100 రోజులే ఉంటుంది, 360 రోజులు ఉండదు. అప్పుడు వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు మీకు ఒక లెక్క అప్పచెప్పేవాళ్ళేనా? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చేయాలని ఒక జోడికి అప్పచెప్పేవాళ్ళేనా? మరి ఏంటి ఆడ చూస్తాను ఇంకా మేము వెళ్ళలేదని నేను మాత్రం వెళ్ళాను ఏంటి? నేను వెళ్ళా. కానీ లెక్క ఉంటుందిగా, కర్రతో అబ్బాయి ఇదిగో నీకు ఇన్ని మూరలు వేస్తున్నాం, ఇన్ని మూరలు నువ్వేం చేయాలి? పని చేయాలి. పని చేసి అప్పచెప్పాలి. ముందు అయిపోయిన ముందు వెళ్ళిపోతాడు, వెనకమాలు ఉంటాడు. అంతేనా? డిమాండ్ చేసేస్తాడు ఎవడు పని ఆడికే. అట్లాగే ఇక్కడ ఒక పై అధికారికి మనం ఒక లెక్క అప్పచెప్పినప్పుడు ఆ లెక్క మనం ఏం చేయాలి? ఆ అధికారికి చెప్పాలి. అప్పుడు ఏమంటాడంటే, అబ్బాయి వీళ్ళు ముందు వెళ్ళిపోతారంటే పని అయిపోయిందండి, వాళ్ళకి అప్పగించిన పని, ఇక వాళ్ళ గురించి మీరు మాట్లాడొద్దు, మీరు చేయండి. పై అధికారి చెబుతాడు. అంతే కదా? అదనమాట. మిమ్మల్ని గురించినటువంటి ఒక బాధ్యత, మీ ఆత్మను గురించినటువంటి బాధ్యత, మిమ్మల్ని సరైనటువంటి విధానములు నడిపించవలసిన బాధ్యత ఒక సేవకునికి ఉంది. ఆ సేవకుడు ఏం చేస్తాడంటే, ఒకవేళ ఏదైనా తప్పుదేవు తెలిసినప్పుడు లేదా ఒక తప్పిదములు మనం ఉన్నప్పుడు వాక్యముల నుంచి మనతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యగారు నా మీదే వాక్యం చెప్పాడని నా మీద పగబెట్టుకుని నాకు వ్యతిరేకంగా యాంటీగా ఉండి ఈ అయ్యగారు ఇక్కడి నుంచి పంపించేద్దాం, ఈ అయ్యగారు ఉంటా లేదు అంటే ఎట్టా? సరి చేసుకోవాల్సింది మనమైతే సరిదిద్దుకోకుండా మంచి చెప్పినటువంటి వాడు ఉంటాకి లేదు, చంపేయండి, సిలువేయండి. మంచి ఆలోచన అనేది. మాకు బర్బాయే కావాలి, యేసుప్రభు వద్దు, ఈయనన్నీ పట్టించుకుంటున్నాడు, తాగిన ఊరుకోడు, తిట్టిన ఊరుకోడు, ఎవరితో మాట్లాడుకున్న ఒప్పుకోడు, వాళ్ళతో అంటాడు, వీళ్ళతో అంటాడు. ఇవన్నీ ఎందుకు ఈయన చంపేస్తే పోలా? జాగ్రత్త. మన జీవితాల్లో ఆత్మల మీద భారమొకనటువంటి వాడు మన మంచి కోరికే మాట్లాడుతున్నప్పుడు మనం ఆ మాటను మంచిగా ప్రేమతో తీసుకోవాలి. అంతే తప్ప దాన్ని పగతోనో ద్వేషముతోనో దాన్ని తీసుకుంటే మనకు ప్రయోజనం ఏమీ ఉండదన్నమాట. కనుక మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే, దేవుడిచ్చినటువంటి ఆత్మ విషయంలో లెక్క చెప్పవలసిన వాడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను ఎన్నిసార్లు ధిక్కరించామో, ఎన్నిసార్లు మనం లెక్క చేయలేదో ఆ విషయంలో కూడా దేవుని ఎదుట దిద్దుకోవలసిన మనము దిద్దుకోకుండా తిరుగుబాటు చేస్తున్నామో, మనము దానికి వ్యతిరేకంగా మనము ఏమేమి మాట్లాడుతున్నామో, ఎంతమందితో మాట్లాడుతున్నామో దేవుడికి అన్నీ తెలుసుగా, అన్నీ చూస్తున్నాడు కదా. కనుక రేపొద్దుండి దేవుడు ఈ విషయాల్లో నా బిడ్డ మాట్లాడాడు, నువ్వెందుకు ఇలాగూ మాట్లాడుతున్నావు లెక్క మనం అందరం దేవునికి చెప్పాలి. ఎందుకనంటే ఆయన చూస్తున్న దేవుడు నీ క్షేమాన్ని, నీ మంచిని ఆయన కోరుకుంటున్నవాడు. నీలో చెడు ఉండటం అనేది ఆయనకి అసూయ కాదు, కానీ నువ్వు చెడు ద్వారా శిక్షలోకి వెళ్ళకూడదు అనేది ఆయన భావన. ఎందుకంటే ఆ శిక్షను తప్పించడానికి ఆయన నీ కొరకు చాలా పాటుపడ్డాడు, ఆయన చాలా నీ కొరకు శ్రమపడ్డాడు. విడిచిపెట్టకూడని భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చాడు.
మరలా నువ్వు తిరిగి ఇంత ప్రయాస అంతా బూడిదలో పోసిన పన్నీరులాగా నీ ప్రవక్తను మారుకోకుండా, నీ స్నేహాలు మారుకోకుండా, నీ మనసు మారుకోకుండా నువ్వు ప్రవర్తిస్తే శ్రమపడిన వాడికి, కష్టపడి సంపాదించిన వాడికి కోపం రాకుండా మానుతుందా? ఖచ్చితంగా కోపం వస్తుంది. జాగ్రత్తగా మనందరము కూడా దేవుని పిల్లలు కనుక మన ఆత్మీయ జీవితం యొక్క లెక్క దేవునికి అప్పగించాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ, దేవుని యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరము దేవునికి లెక్క చెప్పాలి అనే విషయాల్లో మనందరం కూడా గ్రహించుదాం. హల్లెలూయా. మనం దేవుని మందిరానికి వచ్చి నీవు ఎన్ని రోజులు నిద్రపోయావో, అంటే వస్తున్నావు దేవుని మందిరానికి, ఇప్పుడు 2 గంటలు నిద్రపోయావు, రేపు 2 గంటలు నిద్రపోయావు, అసలు ఎన్ని రోజులు నిద్రపోయావు రేపు లెక్కలు కడతాడండి దేవుడు. ఇదంటే పాదరకు రాకపోతే లెక్క కట్టాలి, కానీ ఆ వచ్చి మాత్రం ఏం చేస్తే నిద్రపోవటం తప్ప. అంటే దేవుడు అన్నీ అడుగుతాడా లేదా? అడుగుతాడు. అందుకే నిద్రపోయేవాళ్ళు నిద్రపోవాకండి. ఈసారి వచ్చేటప్పుడు కారం తెచ్చుకోండి. అవసరం గారు కారం తెచ్చుకోండి, అంతేనా? ఇది రెస్ట్ రూమ్ కాదు, ఇది ఇక్కడ నీ జీవితాన్ని సరి చేసుకుంటేనే పరలోకానికి వెళ్తాం. మానవ లోకంలో ఉన్నాం, మనుషుల మధ్య ఉన్నాం, ప్రేమించేవారు ప్రేమించిన వారు ద్వేషించే వాళ్ళ మధ్య ఉన్నాం. మనం ఎక్కడ మాటలో జారిపోతున్నాము, చూపులో జారిపోతున్నాము, ఎక్కడెక్కడ పడిపోతున్నాము, దాన్ని చూస్తున్న దేవుని ఎదుట సరి చేసుకునే సమయం ఇది, దిద్దుకునే సమయం, కడుక్కునే సమయం. పరలోకానికి వెళ్ళటానికి దేవుని దగ్గరగా వెళ్ళాలి. మనం దేవునికి సమీపముగా మనం వెళ్ళాలి. అంటే గ్యాప్లో ఉన్నాం, ఒక్కొక్క దాన్ని సరి చేసుకోవడం దేవుని దగ్గరికి మనం వెళుతున్నాం. వెళ్ళటానికి వచ్చిన మనము వెళ్ళకోకుండా నిద్రపోతూ ఉంటే లెక్కేగా, అంతేనా? లెక్క చెప్పాలా? అది తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, రక్షుడా, నా జీవితాల్లో ఎక్కడెక్కడ నిర్లక్ష్యంగా ఉంటున్నామో, ఎక్కడ మేము అవిధేయులుగా ఉంటున్నామో, ఎక్కడ మేము జారిపోతున్నామో, ఎక్కడ మేము పడిపోతున్నామో చూస్తున్నటువంటి దేవుడు మా మంచిని కోరుతున్నాడు తప్ప మా మీద ద్వేషం కాదు. సరి చేసుకుంటే నీవు నిత్యము దేవునితో ఆనందంగా ఉంటావని ఆయన కోరుతున్నాడు. ఈ లోకములో శ్రమలు, బాధలు ఎనతగినవి కాదు. దీనికంటే భయంకరమైనది అగ్ని ఆరదు, పురుగు చావదు. అది నీకు తెలియదు. ఇక్కడున్న బాధలు నీకు తెలిసి దీనికోసం నువ్వు ఏడుస్తున్నావు. దీనికోసమే నీవు దేవుని పాదాల దగ్గర నాకు అది చేయట్లేదు, ఇది చేయట్లేదని దేవుని మీద సనుగుతున్నావు. దీనికంటే భయంకరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ కొద్ది కాలమే నీకు ఈ సమస్యలు. అందుకే ఈ శ్రమలు ఎనతగినవి కాదు. వీటి కోసం కాదు నువ్వు పట్టించుకోవాల్సింది, దీనికోసం కాదు నువ్వు ఏడవలసింది. భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది, అది నాకు తెలుసు. నీవు దానిలో ఉండకూడదని నేను పరలోకాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి నీ కొరకు అన్ని శ్రమలు పడినా మరలా నువ్వు అలాగే నీ జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు. అందుకే దేవుడు ఏడుస్తున్నాడు. దినమెల్లా నీ వైపు చేతులు చాపి ఏడుస్తున్నాడు. మనం ఎప్పుడు మారుతామని, ఇప్పుడు మనం దేవుని యొక్క భయభక్తులు కలిగిన బిడ్డలుగా మన యొక్క జీవితాలు మార్చబడతాయని, ఎప్పుడు మనం ఈ చెడు స్నేహాలు, చెడు మాటలు వీటిని విడిచిపెట్టి ఎప్పుడు విధేయతతో, వినయముతో దేవుని బిడ్డలుగా మనం మారుతామని దేవుడు చూస్తున్నాడు. నిర్లక్ష్యముగా ఉంటూ, వాక్యం చెప్పినప్పుడు కూడా లెక్క చేయకుండా, మాటకు విధేయత లేకోకుండా, లోబడుకోకుండా ఒకవేళ మన జీవితాలు ఇలాగే కఠినపరుచుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉన్నట్లయితే, కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడని వాక్యం చెబుతుంది. హృదయం కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడు అంటున్నాడు. కీడులో పడకూడదు. మన మేలులో ఉండాలి, మన పైవారుగా ఉండాలి. ఎవరికి మనం తల వంచేవారుగా మనం ఉండకూడదు. నీ జీవితం ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అందుకొరకే దేవుడు నీ కోసం మాట్లాడుతున్నాడు తప్ప నిన్ను పిలిచి అవమానపరిచేవాడు కాదు. ఆయన నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. నిన్ను సరి చేయటానికే తప్ప నీ మీద ఆయనకి ఏ పగ, ద్వేషము లేదు. ఆయనకి సరిదిద్దుకోవాలి.
తల్లి బిడ్డల విషయాల్లో అలా ఉండాలి ఇలా ఉండాలని చెబుతున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు తల్లిదండ్రుల మీద పగ పెంచుకుని వాళ్ళని చంపేస్తానంటే, కొడతానంటే, తిరుగుబాటు చేస్తానంటే ఆ తల్లిదండ్రులు ఏమైపోతారు? ఎవరి కొరకు ఈ మాటలు? ఎవరి కొరకు ఇవన్నీ? నాకు ఎందుకు లేని మౌనంగా ఉన్నట్లయితే, చెప్పవలసిన తల్లిదండ్రులు చెప్పలేదంటారు కదా 10 మంది. బిడ్డలు ఎవరు పెంచారు? వాడు తప్పు చేస్తున్నప్పుడు ఎందుకు గద్దించలేదు? వాడిని ఎందుకు సరిగ్గా పెంచలేకపోయారు? మాట వినని తత్వం నీలో ఉందని ఎవరికి తెలుసు? ఎన్నిసార్లు తల్లి తండ్రులు నిన్ను సరిచేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వారికేం తెలుసు? లోకానికి ఏం తెలుసు? రోజు నీ కొరకు ఎంత ఏడుస్తున్నారు, నలిగిపోతున్నారు, ఎంత బాధపడుతున్నారో ఎవరికి తెలుసు? ఈరోజు దేవుడు నీ విషయంలో, నా విషయాలు కూడా బాధపడుతున్నాడు, నలిగిపోతున్నాడు. సరి చేసుకుంటామని ఆయన ఎదురు చూస్తున్నాడు. నిన్ను భరిస్తూనే, నిన్ను ప్రేమిస్తూనే, నిన్ను సరిచేయాలనే ఉద్దేశంతోనే 2 అంచుల ఖడ్గము కలిగిన వాక్యముతో హెచ్చరిక చేస్తున్నాడు, ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాడు, గద్దింపుతో హెచ్చరిక చేస్తున్నాడు. మా ప్రభు రక్షకుడా, నీ పిల్లలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రేమించే పిల్లల మనసుందయ్య మాలో. కొన్ని పరిస్థితులే మా జీవితాల్లోనైనా ఇలా నడిపిస్తున్నాయి. ఖచ్చితంగా నా పిల్లలు మారుతారు. ప్రార్థన ఫలిస్తుంది, కన్నీరు ఫలిస్తుంది. నా పిల్లలందరూ తప్పకుండానైనా ఒక ఉన్నతమైన స్థితిలోకి నా పిల్లలు మార్చబడతారయ్యా. ఆ తోటమాలు కానీ అయ్యా, ఒక్కసారి నా మాట విని ఆ చెట్టుని నరికివేయొద్దయ్యా, శపించవద్దయ్యా. నా ముఖం చూసి సేవకుడుగా బ్రతిమలాడుతున్నాం. నా పిల్లలనైనా క్షమించండి. నా పిల్లలు ఒకరోజు మారుతారయ్యా. విడిచిపెట్టొద్దు అయ్యా. వారి బిడ్డలు విడిచిపెట్టొద్దు, వారి కుటుంబాలు విడిచిపెట్టవద్దు. నీ కోపాన్ని బిడ్డల మీదకి రానివద్దయ్యా. నా పిల్లలందరూ ప్రభా, నీ ఆగ్రహ బలం ఎంతో గొప్పదయ్యా. దాన్ని తాకగలమా? దాన్ని తాడుకోగలమా? దాన్ని మేము భరించగలమా? మా వల్ల కాదు నాయనా, మా వల్ల కాదు. దయ చూపిస్తూ నా పిల్లలందరినీ ప్రభు సరిచేస్తూ, సరిదిద్దుకుంటూ, ఒకరోజు నేను హింసకుడు, దోషకుడు, హానికరుడు నీ కొరకు నమ్మకమైన వారుగా మారాడయ్యా. ఊరంతా అసహించబడినటువంటి వెలివేయబడినటువంటి, త్రోసివేయబడినటువంటి వ్యక్తినైనా ఆ ఊరినే మార్చగలిగినటువంటి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బిడ్డ జీవితం మార్చబడిందయ్యా. నా పిల్లలు కూడా మారుతారు, ఖచ్చితంగా మారుతారయ్యా. నా పిల్లలు మారుతారయ్యా. వారి మనసు తెలుసునైనా, వారి మనసు తెలుసు, వారిలో ఉన్న పశ్చాత్తాపం తెలుసునైనా, వారు నైనా ఏ విధముగా వారి యొక్క తప్పిదాలు గురించి వారు ఎంత నలిగిపోతున్నారో, వాక్యము నాయన వారితో మాట్లాడుతున్నప్పుడు వారు ఎంత మదన పడుతున్నారో కూడా మేము చూస్తున్నాం. దయ చూపిస్తూ బిడ్డలందరూ జాగ్రత్త కలిగి వారు సరి చేసుకునే శుభదినం ఒకరోజు వస్తుందయ్యా. వారి కన్నీరు నాట్యముగా మార్చే రోజు, వారి దుఃఖ దినములన్నీ ప్రభువా సమాప్తమయ్యే రోజు, వారి పరిస్థితులన్నీ సరిచేయబడి మంచిగా నైనా ఒక విలువైన బిడ్డలుగా మార్చబడే రోజు ఒకరోజు ఉంది ప్రభువా. ఆ రోజు కొరకే నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు విడిచిపెట్టొద్దు. నువ్వెవరిని విడిచిపెట్టావు నాయనా? దొంగలు విడిచిపెట్టావా? దోషులు విడిచిపెట్టావా? నరహంతకు విడిచిపెట్టావా? కొట్టు వారిని విడిచిపెట్టావా? త్రాగుబోతులు, తిరుగుబోతులు, భయంకరమైన వారిని ఎవరిని విడిచిపెట్టావయ్యా? నీ దగ్గరికి వచ్చిన ఎవరిని విడిచిపెట్టలేదయ్యా. ప్రతి వారికి నీ యొద్ద కృప దొరుకుతుందయ్యా. నా పిల్లలకు కూడా కృప దొరుకుతుంది, నా పిల్లల కుటుంబానికి కృప దొరుకుతుంది, వారి కన్నిటికి తప్పకుండా కృప దొరుకుతుంది, వారి విశ్వాసానికి కృప దొరుకుతుంది. దేవుడు ఖచ్చితంగా నా పిల్లలకు సహాయములు దయచేస్తారు. వారి మనసును పూర్తిగా మారుస్తావయ్యా. ఈ వాక్యం అనే ఔషధం ఒకరోజు వారిని మంచిగా ప్రభు వారిని మార్చేస్తుందయ్యా. వారిని మంచిగా కడుగుతుంది, వారిని విలువైన బిడ్డలుగా వారి జీవితాలను ఆయన మారుస్తుందయ్యా. ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. నా మనవులు, నా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి నా పిల్లలకి నీ సహాయం దయచేయండి. మళ్ళా రేపటి దినమందునైనా
మళ్ళీ మేము నీ పాదాల దగ్గర చేరి అనేక విషయాలు మేము నేర్చుకుని మేమందరం జాగ్రత్తగా ఆధ్యాత్మికంగా మంచిగా ప్రభా మేము కట్టుకోవటానికి సహాయములు దయచేయండి. మేము శాంతం దేవునికి దూరం అయితే మా పాపపు రాశి పెరిగిపోతుందయ్యా. ఇంకా మా జీవితాల్లో మేము భ్రష్టులం అయిపోతామయ్యా. అందుకే నీ దగ్గరికి వస్తున్నారయ్యా. వారు ఇంకా పాపాన్ని పెంచుకోకుండా కడుక్కుంటూ శుద్ధులుగా చేసుకుంటూ నీ కృపనైన బిడ్డలు పొందుకున్నట్లు సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, పరమరక్షకునటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్య కాపుదల భద్రత సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.